37వ ప్రశ్న, ఆ, ఖురాన్లో ఉన్న అల్లా ఆ. మరియు బైబిల్లో ఉన్న దేవుడు ఇద్దరు ఒకరేనా అని అడుగుతున్నారు. అది జాన్ వెస్లీ గారు అడుగుతున్నారు. కాబట్టి ఖురాన్ ఎవరిది? జాన్ వెస్లీ. జాన్ ఏ వెస్లీ ఊరు? ఊరి పేరు రాయలేదు. ఊరి పేరు రాయలేదు. సెల్ నెంబరు. లేదు. ఒక జాన్ వెస్లీ ఏమో ఎక్కున్నాడు, ఎక్కడో బోధకుడు. రాజమండ్రిలో ఉన్నాడు. ఎక్కడ? రాజమండ్రి. రాజమండ్రి. ఇంకో బోధకుడు తెనాలి వైపు ఉన్నాడనుకుంటున్నాను నేను. అంటే ఇద్దరు రాజమండ్రిలో ఉన్నారు. ఇద్దరు రాజమండ్రి. జాన్ వెస్లీ. అంటే ఇద్దరికి పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయా? అవునండి. వాళ్ళే ఏముంటుంది, వాళ్ళు ఒకడు ఏముంటాడు. ఖురాను ఉన్న అల్లా అల్లా మరియు ఉమ్, బైబిల్లో ఉన్న దేవుడు అంటే యెహోవా. ఇద్దరు ఒకరేనా అడుగుతున్నారు. దేవుడని యెహోవా ఆదాము నుండి నోవహు, నోహు నుండి అబ్రహాం చేశాడు. ఈ యొక్క ఖురాన్ పాటించేది ఎవరు? ముస్లిమ్స్. ఇస్మాయిలీలు. ఖురాన్ పాటించేవారు ఎవరు? ఇస్మాయిలీలు. ముస్లిమ్స్కి మూల పురుషుడు ఎవరు? ఇస్మాయిల్. ఇస్మాయిల్కి వచ్చాడు ఆది కాండము. అలా చెప్పాలి ఇప్పుడు మనం. ఆది కాండము 17వ అధ్యాయము, లేదా 16వ అధ్యాయం ఉంటాడు. 16వ అధ్యాయము హాగరు కుమారునికి అంటది. 15 వచ్చును. ఆది కాండం 16వ అధ్యాయం 15 వచ్చును. తరువాత హాగరు అబ్రామునకు కుమారుని కనెను. అబ్రాము హాగరు కనిన తన కుమారునికి ఇష్మాయేలును పేరు పెట్టాను. అది మూలం. అంటే ఇస్మాయిల్కి మూలం ఎవరు? అబ్రాము యొక్క పెద్ద కుమారుడు హాగర ద్వారా పుట్టినవాడు. ఈ హాగర ద్వారా పుట్టినవాడు ఇస్మాయిల్. దాని తర్వాత అదే అబ్రహాంకి అసలు భార్య సారా ద్వారా పుట్టినవాడు 17వ అధ్యాయంలో చెప్పాడు దేవుడు, నేను నీకు కుమారుని ఇస్తాను, వానికి ఇస్సాకు అని పేరు పెడతావు. 17వ అధ్యాయం ఆది కాండము 17వ అధ్యాయం 19వ వచనం. దేవుడు నీ భార్య అయిన సారా నిశ్చయముగా నీకు కుమారుని కనును, నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదువు. కాబట్టి అబ్రాము మొట్టమొదటి భార్య ఎవరు? సారా. ఆమెకి పిల్లలు కనపడడం వల్ల తన దాసి అయిన హాజర్ అంటారు. మరి అరబిక్ దేశంలో ఉన్నాను కదా నేను 3 సంవత్సరాలు. హాగర్ అంటారు, మన హాగర్ ఉంటుంది తెలుగులో. హాజర్. ఆ హాజర్కి మొట్టమొదటి కుమారుడు ఇస్మాయిల్ నుండి 12 మంది రాజులు వచ్చారు. ఇస్మాయిల్కి 12 మంది కుమారులు. అతన్నే దేవుడు ఆశీర్వదించాడు. అతని ద్వారా వారి భాష అరబిక్ భాష. ఏ భాష? అరబిక్ భాష. అసలు ఇస్మాయిల్ ఎవరి కుమారుడు? అబ్రహాంది ఏ భాష? హెబ్రీ భాష. హెబ్రీ భాష ఎందుకు నేర్చుకోలేదు అతను? ఇంట్లోంచి వెళ్ళిపోతున్నప్పుడు, అబ్రహాముని దగ్గరించి వెళ్ళిపోతున్నప్పుడు ఇంచుమించు అతని వయసు 18 సంవత్సరాలు. ఇంచుమించు ఎంత? 18 సంవత్సరాలు. అప్పుడు ఏ భాష నేర్చుకుంటాడు అతను? అబ్రహాం దగ్గర హెబ్రీ భాష. మరి అరబిక్ భాష ఉందా? లేదు. వీళ్ళు కావాలని హెబ్రీ భాష వదిలేసి అబ్రహాం ఏ భాష? హెబ్రీ భాష. ఎక్కడుంది? 14వ అధ్యాయం ఉంటుంది. హెబ్రీయుడు అయిన అబ్రహాం. ఆది కాండం 14వ అధ్యాయము 13వ వచనం. 13వ వచనం. తప్పించుకున్న ఒకడు వచ్చి, గొప్ప యుద్ధం జరుగుతుంది, ఆ యుద్ధంలో తప్పించుకున్న ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రహామునకు. మరి ఇస్మాయిలు హెబ్రీయుడా లేదా అరబిక్ కూడా? హెబ్రీయుడే అవుతాడు. అక్కడే రాంగ్ స్టెప్ వేశారు వాళ్ళు. ఏ భాష నేర్చుకున్నాడు అతను? హెబ్రీ భాష. ఏ భాష పుట్టిన దగ్గర నేర్చుకున్నాడు? హెబ్రీ భాష. హెబ్రీ భాష నేర్చుకున్నాడు అతను. మరి హెబ్రీ భాష నేర్చుకున్నవాడు హెబ్రీ భాషలోనే అతను ఏం చేయాలి? మాట్లాడాలి. వాళ్ళ పిల్లల్ని పెంచాలి. 12 మంది పిల్లల్ని. ఇస్మాయిల్కి ఎంతమంది కుమారులు? 12 మంది కుమారులను దేవుడు ఇచ్చాడు. వారికి ఏ భాష నేర్పాలి? హెబ్రీ భాష నేర్పే ఉంటాడు. వాళ్ళు ఎప్పుడైతే అబ్రహాం దూరంగా వెళ్ళిపోయారో వారు ఆ ప్రాంతాల్లో ఉన్న అరబిక్ భాష నేర్చుకున్నారు. అరబ్బులు అంటారు వాళ్ళు. ఆ భాష పేరు ఏం పేరు? అరబిక్ భాష. అరబిక్ భాష నేర్చుకున్నారు. ఏ భాష వదిలేశారు? హెబ్రీ భాష వదిలేశారు. కాబట్టి
మొట్టమొదటి దినాల్లో అబ్రహాముకి ఇద్దరు కుమారులు కూడా ఇస్మాయేలు, ఇస్సాకు. ఇస్సాకు ఏ భాషలో కంటిన్యూ అయ్యాడు? హెబ్రీ భాషలో కంటిన్యూ. ఇస్సాకు కుమారుడు ఎవరు? యాకోబు. యాకోబు కుమారులు ఎవరు? 12 మంది కుమారులు. వాళ్ళు ఐగుప్తు వెళ్ళిపోయినా ఐగుప్తుల భాష వేరు. 430 సంవత్సరాలు ఉన్నా ఏ భాష మర్చిపోలేదు వాళ్ళు? హెబ్రీ భాష మర్చిపోలేదు. హెబ్రీ భాష మర్చిపోలేదు. వాళ్ళకి హెబ్రీ భాష వచ్చు, ఐగుప్తు భాష. ఐగుప్తు భాష వదిలేశారు. తిరిగి వచ్చిన తర్వాత హెబ్రీ భాష కంటిన్యూ చేశారు. ఇది తెలాల ముందు ఎవరికి? జాన్ వెస్లీ గారు. జాన్ వెస్లీ గారు. వెస్లీ గారికి తెలియదు. మరి రాజమండ్రా ఏ జాన్ వెస్లీ దేవుని సేవకుడా తెలియదు. కదా. నన్ను పరిశీలించడానికి సామ్యూల్ మనోహర్ గారు ఏం చెప్తాడు అని నాకు పరీక్ష అయినా బాధ లేదు. వాళ్ళిద్దరికంటే ఏజ్లో పెద్దను నేను. నాకు 73, వాళ్ళకి అంత వయసు ఉండదు. కాబట్టి హెబ్రీ భాషలో ఖురాన్ అంటే ఖురాన్, వారి గ్రంథం పేరు ఏం పేరు? ఖురాన్. ఖురాన్ ఏ భాషలో ఉంది? హెబ్రీ భాష, అరబిక్ భాష. అరబిక్ భాష. అరబిక్ భాషలో రాసు. ఏ భాషలో రాసుకోవాలి? హెబ్రీ భాషలో రాసుకోవాలా? అబ్రహాం యొక్క భాషలో కంటిన్యూ అవ్వాలి. అవ్వకుండా అరబిక్ భాషలో ఖురాన్ రాసుకున్నారు. ఖురాన్లో రాసుకున్నటువంటి అల్లాహ్ అంటే అల్లా కాదు, అల్లాహ్. ఎప్పుడు అరబిక్ వాళ్ళకి హెచ్ పలుకుతుంది చివరిలో, హెచ్. అల్లాహ్ హెబ్రీ భాషలో అంటే ఖురాన్లో అల్లాహ్. ఏ భాషలో? అరబిక్ భాషలో అల్లాహ్ అంటే యెహోవా అంటే ఉన్నవాడైన దేవుడు. అదే అబ్రహాము కుమారుడైన ఇస్సాకు కుమారుడు యాకోబు కుమారులు 12 మంది కుమారులు ఇశ్రాయేలీలు. ఆ ఇశ్రాయేల్ భాష ఏంటి? హెబ్రీ భాషలో యెహోవా ఉన్నవాడైన దేవుడు. అంటే భాష మార్పు. ఇంగ్లీష్లో జీసస్, తెలుగులో యేసు, అవునా? అదే అరబిక్ భాషలో మెస్సయహ్ అంటే మెస్సయహ్. అదే మాట ఇశ్రాయేల్ కూడా మెస్సయహ్ అని పలుకుతారు. చూడు, మెస్సయహ్ అంటది. మా మెస్సయ వచ్చినప్పుడు మాకు సమస్తం చెప్పుద్ది అంటది. ఎవరు? సమరయ స్త్రీ. యోహాను సువార్త 4:25 ఆ స్త్రీ ఆయనతో, ఎవరితోటి? యేసుక్రీస్తు ప్రభుతో, క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తము తెలియజేయనని చెప్పగా, క్రీస్తు అనబడిన మెస్సియా. అరబిక్కులు కూడా మెస్సియా అంటారు. నాకు యేసు ప్రత్యక్షమై నా ఉద్యోగం రిజైన్ చేయించినప్పుడు 1984లో మార్చిలో మా ముదీర్ అంటే అరబిక్ భాషలో ముదీర్ అంటే మేనేజర్ అడిగాడు, నిన్నెవరు పొమ్మంటున్నారా అని అడిగాడు. రిజైనింగ్ లెటర్ ఇచ్చినప్పుడు మెస్సయాహ ఏమన్నాను? మెస్సియా. మరి హెబ్రీ భాషలో ఈమె కూడా ఏమన్నది? మెస్సియా అన్నదా? అంటే అక్కడక్కడ అది ఇది కలుస్తూ ఉంటుంది. కాబట్టి ఖురాన్లో ఉన్న అల్లాహ్ అని కూడదు, అల్లాహ్ తెచ్చి పరకాలి. అల్లాహ్. మరియు బైబిల్లో ఉన్న దేవుడు ఇద్దరు ఒకరేనా? యెహోవా ఒకటే. ఇక్కడ యెహోవా, అక్కడ అల్లాహ్. హెబ్రీ భాషలో యెహోవా, అరబిక్ భాషలో అల్లాహ్, తెలుగులో యెహోవా దేవుడు, ఇంగ్లీష్లో యెహోవా ఒకటే. కానీ రాను ఇశ్రాయేల్ రాసుకున్నట్టుగా యెహోవా గురించి రాసుకుని పాటించలేకపోయారు. మలాకీ దాకా వచ్చారు వాళ్ళు. ఎక్కడ దాకా వచ్చారు? మలాకీ. ఎవరు? అరబిక్కులు. కొత్త నిబంధన రాసుకోవడం మానేశారు. ఏమైనా రాసుకోలేదు. అందుకనే రక్షణ వరకు దూరం అయింది. ఎందుకు అరబిక్కులకి రక్షణ దూరం అయింది? వారు మత్తయి సువార్త నుంచి రాసుకోలేదు. యేసుప్రభుని ఏం చేశారు? తునీకరించారు. రక్షణ దూరం అయిపోయారు. అంటే చాలామంది ప్రపంచం అంతట్లో అన్ని దేశాల్లో కూడా అరబిక్కులు. మరి ఇరాక్ వెళ్ళాను నేను. ఇరాక్లో ప్రతి చోట క్రైస్తవ దేవాలయం ఉంది. ఏముంది? ప్రతి పట్టణంలో ఉందంటే అందరూ క్రైస్తవులు. ఎవరెవరు? అరబ్బులే యేసుని తెలుసుకుని క్రైస్తవులు. ఎవరి కాలంలో?
బ్రిటిష్ వాళ్ళ కాలంలో. ఎవరి కాలంలో? బ్రిటిష్ వాళ్ళ కాలం. వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు వాళ్ళు. అలా ప్రతి ప్రపంచం అంతా ఉంటారు. ప్రతి భాషలోనూ యేసు నమ్ముకున్న వాళ్ళు ఉంటారు, సత్యం తెలుసుకున్నవారు. కాబట్టి జాన్ వెస్లీ గారు ఖురాన్లో ఉన్న అల్లాహ్, అల్లా పక్కన ఏం పెట్టాలి? హా రాసి పొల్లు పెట్టాలి పైన. అల్లాహ్ యెహోవా దేవుడు, పాత నిబంధనలో యెహోవా దేవుడు ఒకటే, ప్రొనౌన్సియేషన్ వేరు. కానీ ఇశ్రాయేలీయులు యెహోవా గురించి రాసుకున్నట్టు వాళ్ళు రాసుకోలేదు. అందుకని క్రీస్తు వాళ్ళకి ఏమయ్యాడు? దూరం అయిపోయాడు. ఇప్పుడు యెషయా గ్రంథం రాసుకున్నారు అనుకోండి, ఎవరు? అరబిక్ వాళ్ళ ఖురాన్ గ్రంథంలో 9వ అధ్యాయం 6వ వచనం యెషయా, ఏలయనగా మన కుమారుడు పుట్టెను, శిశువు పుట్టెను, మా శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారమును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుని దేవుడు, నిత్యుడగు తండ్రిని, సమాధానకర్తగా అధిపతి అని అతనికి పేరు పెట్టబడు. అదే మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనం జరిగింది. మత్తయి 2:5 వచనం. అందుకు వారు, యోదియా బెత్లెహేములోనే, ఏలయనగా యోదియా దేశ బెత్లెహేమా, నువ్వు యోధా ప్రధానంలో ఎంత మాత్రం అల్పమైనదాను కావు, ఇశ్రాయేలున్న ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును. కాబట్టి ఇవన్నీ రాసుకుంటే అరబ్బలు ఏం చేద్దరు? మా అల్లాలో నుంచి అల్లాయే యేసుప్రభుగా పుట్టడని అరబ్బిక్ దేశాలు మొత్తం 49 అందరూ పూర్తిగా రక్షణ పొందుతారు. సాతాండు వాళ్ళని పక్కకే తీసి ఇంకా వాళ్ళ సున్నతే మిగిలింది. ఇశ్రాయేలీకి కూడా సున్నత మిగిలింది యెహోవా. వాళ్ళిద్దరి మధ్యలో క్రైస్తవులు మనం. కాబట్టి మరి జాన్ వెస్లీ మరి ఎవరో ఆయన ఈ రెండు ఒకటే అని తెలుసుకోవాలి. ఈ రెండు ఒకటే. ఖురాన్లో ఉన్న అల్లాహ్ మరియు బైబిల్ యెహోవా ఒకటే. కానీ వీళ్ళు యేసుకు అంగీకరించబడడం వల్ల ఇశ్రాయేలీలు యేసు అంగీకరించలేకపోయారు, అరబ్బులు యేసుని అంగీకరించడం. కానీ కొంతమంది అంగీకరించారు. ఇంతటితో ఈ ప్రశ్న సమాధానం దొరికిందని. ఎందుకు ఈ అరబ్బులనే మాట బైబిల్లో రాయబడుతుంది. బైబిల్లో ఎక్కడ హెస్కెళ్ళాక ఉంటుంది. ఇంతటితో ముగిసిందని, అర్థమైందని నమ్ముతున్నాం.